హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకి టొమాటో కర్రీతో వచ్చేసాను. మన దగ్గర 3 వెజిటబుల్స్ ఉంటే చాలండి ఈజీగా చేసుకోవచ్చు. అదేంటంటే ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి. ఈ 3 కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేశాను. నా దగ్గర షాప్‌లో ఉన్నది ఏసుకున్నాను అనమాట. మీ దగ్గర ఇంట్లో పట్టింది ఏసుకోండి. ఆ తర్వాత అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో యాడ్ చేశాను. టొమాటో కూడా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దానిలో సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసుకున్నాను. ఇవి 2 బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కారం అండ్ ధనియాల పౌడరు ఈ 2 కూడా వేసుకున్నాననమాట. ఈ 2 వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం వేసిన తర్వాత వెంటనే తీయకూడదు. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి. అందుకని ఒక 10 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత తీసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసుకోండి. ఇంత సింపుల్‌గా కూడా చేయొచ్చా అని చూసారు కదా అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ లక్ష్మీ లైఫ్ స్టైల్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.